థాయిలాండ్ లోని బౌద్ధ సన్యాసులకు సంబంధించిన విలావన్ ఎంసావత్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సన్యాసులకు సంబంధించిన సెక్స్ వీడియోలతో కోట్లు సంపాదిస్తున్న మహిళ బండారం బయటపడింది. విలావన్ ఎంసావత్ అనే మహిళ మిస్ గోల్ఫ్ గా కూడా పిలువబడుతుంది. జూలై 15న బ్యాంకాక్ సమీపంలోని నోంతపురి ప్రావిన్స్ లోని తన లగ్జరీ హోమ్ లో అరెస్ట్ చేయబడింది. ఆమెపై బ్లాక్ మెయిల్, మనీ లాండరింగ్, దొంగిలించిన వస్తువుల స్వీకరణ, అవినీతికి సహకరించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక బ్యాంకాక్ లోని వాటరీ తోర్సా తెఫ్ మఠాధిపతి ప్రాతెఫ్ వచిరపమోక్ జూన్ 2025 మధ్యలో అకస్మాత్తుగా అదృశ్యమైన తర్వాత పోలీసు విచారణ ప్రారంభమైంది. ఎంసావత్ మఠాధిపతులతో సహా 9 మంది సీనియర్ సన్యాసులను ఆకర్షించింది. తెరవాడ బౌద్ధ సన్యాసులు సెలిబసీ ప్రమాణాలను ఉల్లంఘించే విధంగా లైంగిక సంబంధాలు కలిగి ఉంది. ఈ సందర్భాల్లో ఆమె సన్యాసులతో శృంగారం చేసి 80,000 కంటే ఎక్కువ ఫుల్ హెచ్డి ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసి వాటిని సన్యాసులను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించింది. 3 సంవత్సరాలలో సుమారు 102 కోట్లు తెచ్చేసింది. ఈ నిధులు తరచూ ఆలయ ఖాతాల నుండి బదిలీ చేయబడ్డాయి. ఇక తాను గర్భవతినని, అతనే తన బిడ్డకు తండ్రి అని చెప్పి మెర్సిడెస్ బెంజ్ వంటి ఖరీదైన బహుమతులు కూడా అందుకుంది. ఇక దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగం ఆన్లైన్ బెట్టింగ్ ఖర్చు చేసింది. ఎంసావత్ ఇంటిపై జరిగిన పోలీసు దాడుల్లో 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేయబడ్డాయి. ఇక ఇందులో నేరాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి. విభిన్న ఆలయాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. ఇక సన్యాసుల నుండి పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ ఉండగా వీరిలో కొందరు ఆమె డిమాండ్లను తీర్చడానికి ఆలయ నిధులను దుర్వినియోగం చేశారు. కాగా అరెస్టుకు ముందు ఎంసావత్ థాయిలాండ్ మీడియాతో మాట్లాడుతూ 2 సన్యాసులు ఒక మత విద్వాంసకుడితో సంబంధాలు ఉన్నాయని, తాను ప్రేమలో పడ్డానని, ఒక సన్యాసికి డబ్బులు కూడా ఇచ్చారని చెప్పింది. కాగా ఎంసావత్ జూలై 17న అదుపులోకి తీసుకోబడగా 12 రోజుల పాటు బెయిల్ కోసం దరఖాస్తు చేయకుండా నిర్బంధంలో ఉంది. విచారణ ఇంకా లోతుగా సాగుతోంది.